హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ ఆస్ట్రోవేస్ 999 నుంచి. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. మనకు తెలుసు మనకున్నటువంటి నవగ్రహాలు. నవగ్రహాలకి ప్రత్యేకంగా కొన్ని దృష్టులను ఇవ్వడం జరిగింది. అన్ని గ్రహాలకు సప్తమ దృష్టి అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రహాలకు కొన్ని విశేషమైనటువంటి దృష్టులు ఇవ్వడం జరిగింది. అసలు ఈ సప్తమ దృష్టి అన్ని గ్రహాలకు ఎందుకిచ్చారు? అలాగే ఆ కొన్ని గ్రహాలకు విశేషమైనటువంటి దృష్టిని ఎందుకిచ్చారు? అనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. జ్యోతిష శాస్త్రంలోని 9 గ్రహాలు అవి ఉన్న స్థానం నుండి 7వ స్థానం పైన వాటి యొక్క దృష్టి అనేది ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకు అన్ని గ్రహాలు 7వ స్థానాన్ని వాటి యొక్క వీక్షణ అనేది ఉంటుందనేది తెలుసుకుందాం. ఒక వ్యక్తి తను ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని, తన ఇంటిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ విధంగా 7వ స్థానం అనేది ఒక వ్యక్తి యొక్క జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది. తన యొక్క కుటుంబం పట్ల తనకున్నటువంటి బాధ్యతను తెలియజేస్తుంది. అలాగే తన యొక్క భాగస్వామిని, అలాగే తన కుటుంబాన్ని, తన యొక్క భార్యను, తన యొక్క గృహాన్ని రక్షించుకోవడం అనేది వారి యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మనము భావించవచ్చు. కాబట్టి 7వ స్థానం అనేది ప్రతి ఒక్క గ్రహానికి చాలా ముఖ్యమైనటువంటి స్థానం. కాబట్టి అవి ఉన్న స్థానం నుండి 7వ స్థానం పైన దృష్టిని సారించి ఆ 7వ స్థానానికి ఉన్నటువంటి కారకత్వాలు, 7వ స్థానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఒక రక్షణను కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రహము తనకు కావలసినటువంటి వారిని రక్షించుకోవడానికి, అలాగే ఒక గృహానికి ఒక స్థిరత్వాన్ని కల్పించడానికి 7వ స్థానం పైన వాటి యొక్క దృష్టి ఉంటుందనేది గమనించాలి. కొన్ని గ్రహాలకు మన యొక్క ఋషులు 7వ దృష్టితో పాటుగా మరికొన్ని విశేష దృష్టులను ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా బృహస్పతి, కుజుడు, శనైశ్చరుడు. బృహస్పతికి 7వ దృష్టితో పాటుగా 9వ దృష్టి మరియు 5వ దృష్టి కూడా ఉంటుంది. అలాగే కుజుడికి 4వ దృష్టి, 8వ దృష్టి, తర్వాత శనైశ్చరుడికి 3వ దృష్టి, 10వ దృష్టి అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ గ్రహాలకు ఈ దృష్టులు ఎందుకు ఇవ్వడం జరిగిందనేది కనుక మనము గమనిస్తే, ముఖ్యంగా బృహస్పతికి ఇచ్చినటువంటి సప్తమ దృష్టితో పాటుగా పంచమ దృష్టి, నవమ దృష్టి ఏవైతే ఉన్నాయో వాటిని కనుక గమనిస్తే, పంచమం అనేది సంతానాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే బృహస్పతి సంతానకారకుడు. కాబట్టి ఇక్కడ బృహస్పతి సప్తమ భావంతో పాటు పంచమ భావాన్ని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పంచమ భావానికి కూడా రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బృహస్పతి పంచమ దృష్టి ద్వారా పంచమ భావం యొక్క కారకత్వాలను రక్షించడానికి బృహస్పతికి పంచమ స్థానం పైన ప్రత్యేక దృష్టి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నవమ దృష్టి, నవమం అనేది మనకు తండ్రిని తెలియజేస్తుంది, తండ్రి యొక్క ప్రాతినిధ్యాన్ని తెలియజేస్తుంది, ఒక గురువుని తెలియజేస్తుంది. బృహస్పతిని మనము ఒక గురువులాగా తీసుకుంటాం. కాబట్టి బృహస్పతి 9వ స్థానం పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని కలిగి ఉండడం ద్వారా తండ్రిని, అలాగే గురువులను, అలాగే మతాలను, మత సాంప్రదాయాలను, ప్రత్యేకమైనటువంటి అంశాలను, ఆచారాలను రక్షించడానికి బృహస్పతికి 9వ దృష్టి అనేది ఇవ్వడం జరిగింది. కుజుడికి కూడా సప్తమ దృష్టితో పాటుగా 4, 8వ దృష్టిలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 4వ దృష్టి అనేది వ్యక్తి యొక్క గృహము, వ్యక్తి యొక్క జన్మభూమి. కుజుడికి ఈ 4వ దృష్టి ఇవ్వడం వల్ల తన యొక్క జన్మభూమిని రక్షించుకోవడం, లేదంటే తన యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడం. ఎందుకంటే కుజుడిని మనము రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలలో మనము ఎక్కువగా గమనిస్తుంటాం. కుజుడి యొక్క కారకత్వాల్లో చూస్తే రక్షణ రంగం చాలా ముఖ్యమైనటువంటిది. పోలీసు లేదా సైన్యం, అలాగే తన యొక్క జన్మభూమి. ఇక్కడ చతుర్థ స్థానం అనేది తన యొక్క జన్మభూమిని, తన యొక్క మాతృస్థానాన్ని, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క ఇంటిని తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ కుజుడు ఈ స్థానం పైన దృష్టి పెట్టడం ద్వారా, చతుర్థ దృష్టి ద్వారా తనకు సంబంధించినటువంటి జన్మభూమిని రక్షించుకోవడం, లేదంటే తనకు సంబంధించినటువంటి కుటుంబాన్ని రక్షించుకోవడం, చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాల పట్ల రక్షణగా ఉండడం అనేది ఇక్కడ కుజుడి ద్వారా గమనించవచ్చు. తర్వాత కుజుడికి 4, 7వ దృష్టితో పాటుగా 8వ దృష్టిని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అష్టమ దృష్టి అంటే అష్టమ స్థానం అనేది ముఖ్యంగా ఆయుష్తో సంబంధించినటువంటిది.
ఆయురారోగ్యాలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ కుజుడికి అష్టమ స్థానం పైన దృష్టి ఇవ్వడం వల్ల వ్యక్తి యొక్క ఆయురారోగ్యాలను కాపాడడం, వ్యక్తి యొక్క గృహాన్ని రక్షించడం, అలాగే తన యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా తనకు కావాల్సినటువంటి వారి యొక్క ఆరోగ్య విషయాలు కావచ్చు, తనకు కావాల్సిన వారి యొక్క ఆస్తిని రక్షించడం, తనకు కావాల్సిన వారి యొక్క ప్రాణాన్ని రక్షించడం అనేది ముఖ్యంగా కుజుడి యొక్క అష్టమ దృష్టికి కారణంగా మనము ఇక్కడ గమనించవచ్చు. శనైశ్వరుడికి కూడా సప్తమ దృష్టితో పాటుగా తృతీయ దృష్టి అలాగే దశమ దృష్టిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ తృతీయం అంటే వ్యక్తి యొక్క శక్తి, వ్యక్తి యొక్క పట్టుదల, వ్యక్తి యొక్క కృషి అనేది మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ శనైశ్వరుడు ఆ వ్యక్తికి తన లోపల ఉన్నటువంటి పట్టుదలను పెంచడానికి, ఆ వ్యక్తికి సరి అయినటువంటి శక్తిని సమకూర్చడానికి, ఆ వ్యక్తికి కావాల్సినటువంటి ప్రయత్నాలకు కావాల్సినటువంటి పట్టుదలను, ఓపికను, సహనాన్ని ఇవ్వడం కోసం ఆ తృతీయ దృష్టి ఇవ్వడం జరిగింది. తృతీయ దృష్టి ద్వారా వ్యక్తి లోపల తనలో పట్టుదల, ఒక రకమైనటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతాడు. అలాగే శనైశ్వరుడికి తృతీయము మరియు సప్తమంతో పాటుగా దశమ దృష్టిని కూడా ఇవ్వడం జరిగింది. దశమ స్థానం అనేది వ్యక్తి యొక్క కర్మస్థానం, వ్యక్తి యొక్క వృత్తి అనేది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇక్కడ శనైశ్వరుడికి ఆ దశమ దృష్టి ఇవ్వడం వల్ల అతడి యొక్క కర్మ, అతడి యొక్క చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో దానిలో ఖచ్చితంగా పనిచేయగలగాలి, దాని పట్ల నిబద్ధతతో ఉండగలగాలి, దాని పట్ల ఒక నీతి నిజాయితీతో తన యొక్క కర్తవ్యాన్ని కొనసాగించాలి అనే భావాలు కల్పించడానికి ఆ దశమ దృష్టిని శనైశ్వరుడికి ఇవ్వడం జరిగింది. దశమ దృష్టి ద్వారా వ్యక్తి యొక్క జీవితంలో తన యొక్క వృత్తిని కాపాడుకోవడం, ఆ వృత్తి ద్వారా తన యొక్క కుటుంబాన్ని లేదంటే సమాజంలో తనకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకోవడం, ఇలాంటి అంశాల పట్ల అవగాహన కల్పించడానికి శనైశ్వరుడికి దశమ దృష్టి అనేది ఇవ్వడం జరిగింది. ధన్యవాదములు.